మాట్లాడాక మళ్ళీ వరుసని అందరితో వద్దాం. అక్షర్ సచిన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఒక ఫ్యామిలీ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు విన్నారు మాట్లాడిన మాట, ఇప్పుడు ఈరోజు అంశం కూడా మీకు తెలుసు, మీరు రియాక్ట్ కండి ప్లీజ్. సార్ ప్రత్యేక హోదా గురించి ఎవరో కూడా నిజాలు చెప్పలేదు సార్, ఎవరో కూడా వాస్తవాలు చెప్తూలే. అసలు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ప్రత్యేక హోదాలో నితీష్ కుమార్ గారు డిమాండ్ చేయడానికి సంబంధం లేదు సార్. నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినా చెయ్యకపోయినా, ఏది ఆంధ్రాకి అర్హత ఉన్నా లేకపోయినా ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తాము అని నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, నాటి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, నాటి బీజేపీ నాయకులు ఇది వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు అందరూ కూడా ప్రామిస్ చేసిన మీదట ప్రత్యేక హోదా ఇస్తామని ఒప్పుకున్నారు. అక్కడ ఏంటంటే వచ్చిన ప్రాబ్లమ్, అసలు ఆంధ్రాకి ఎవరు మోసం చేశారంటే నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, బీజేపీ అధినేత, బీజేపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఏపీ లీడర్స్, నేషనల్ లీడర్స్, నేషనల్ పార్టీ అందరూ మోసం చేశారు. ఎందుకంటే మోసం చేసేశారు. ఎందుకంటే లోక్సభలో ఏపీ డివిజన్ యాక్ట్ లో, సెపరేషన్ యాక్ట్ లో ప్రత్యేక హోదా లేదు. లోక్సభలో ఈ ప్రసక్తి లేదు, తలుపులు మూసేసి యాక్ట్ చేసేసారు. రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత ఆ డిస్కషన్లో వెంకయ్య నాయుడు గారు కోరారు, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉంది, అసలు రెవెన్యూ అంతా తెలంగాణకి వెళ్ళిపోతుంది, హైదరాబాద్ కోల్పోతున్నారు, అక్కడేమో ఇవన్నీ దీనికి కాంపన్సేట్ చేయడానికి ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప డెవలప్ కాదని కోరిన మీదట అక్కడ రాజ్యసభలో అంగీకరించారు. ఆ రోజున బీజేపీ గానే బిల్లుని మళ్ళీ వెనక లోక్సభలో పంపించి ఈ యాక్ట్ లో యాడ్ చేయండి అని అనుకుంటే ఇవాళ పరిస్థితి లేదు సార్. అక్కడ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మన రేగ లక్ష్మణరావు గారు తెగ చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇంకో వ్యక్తి నెల్లూరు నుంచి ఆ రోజు లోక్సభలో ఉన్నారు. మీరు ఏం చేశారు, మీరు ఎందుకు పరిగెట్టించలేదు? బిల్లులో ప్రత్యేక హోదా పెట్టండి, అప్పుడే దీన్ని యాక్ట్ చేయాలని రాష్ట్రపతి ఏమైనా ఫిర్యాదు చేసి మీరేమైనా కంప్లైంట్ ఇచ్చారా? రాష్ట్రపతి ఆఫీస్ మీద ధర్నా చేసి యాక్ట్ చేయొద్దని ఆ రోజు తప్పులు చేసి వైసీపీ నాయకులు ఇవాళ మాకు బలం లేదు, బలానికి దీనికి సంబంధం లేదు సార్, ఆంధ్రాకి హక్కు అది. రాజ్యసభ సాక్ష్యం ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అంగీకరించారు. బలమైన ప్రతిపక్షం నాటి బీజేపీ పార్టీ కోరింది. వీళ్ళందరూ సాక్ష్యం, సజీవ సాక్ష్యాలు వీళ్ళంతా అర్జున్ అడగాల్సిన పోయి మాకు ఆ రోజున మాకు బలం లేదు వైసీపీకి, లేదా బీజేపీకి బలం ఎక్కువైపోయింది, మాకు కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే మీరు అన్నట్టు ఆడలేక మధ్యలో ఓడలేదు, అన్ని వైసీపీకి వస్తాయి సార్. ఇక్కడ వచ్చిన గొప్ప విచిత్రం ఏంటంటే సార్, గొప్ప విషయం, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని మొట్టమొదటిగా కొన్ని వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిపోయారు. అది అవును నిజమే, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయారు. ఆంధ్రాకి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని అన్న మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఏం సాధించలేకపోయాడు, నేను సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారు. అదే ఆంధ్రప్రదేశ్ కి పాచుకొని లబ్ధులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం ఓడించి కూర్చోబెట్టారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పోరాడాలంటే ఎక్కడ పోరాడతారండి? ప్రత్యేక హోదా చట్టం అందరినీ నెగ్గించారు, పవన్ కళ్యాణ్ ఓడించారు. ఆ ఏళ్ళ పవన్ కళ్యాణ్ 2019 గెలిపించుంటే పవన్ కళ్యాణ్ స్టాండ్ వేరేదో ఉండేది, ఇలా వచ్చి ఉండేదేమో. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బ్లేమ్ గేమ్ కాకుండా వైసీపీ టీడీపీని బ్లేమ్ చేసి, టీడీపీని వైసీపీని బ్లేమ్ చేసి, మీరిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేసి బీజేపీని బ్లేమ్ చేయడం కాకుండా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన గౌరవం ఉంది అని అడగాల్సిన బాధ్యత వైసీపీకి ఉంది, టీడీపీకి ఉంది, బీజేపీకి కూడా తేవాల్సిన బీజేపీ కూడా ఉంది సార్. వైసీపీ పోటీ చేస్తాం అంటున్నారు కదా, మరి మొన్న బాధ్యత మనకు మెజార్టీ లేదు బీజేపీకి. మీరు వైసీపీ నాయకులు ఏది లోక్సభలో స్పీకర్ ఎన్నికలో సపోర్ట్ ఇచ్చారు, అదే విధంగా కండిషన్ పెట్టారా మీరు? మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తారు, మీరు సపోర్ట్ ఇస్తారు, సైలెంట్ గా మీరు మద్దతులు ఇచ్చారు ప్రతినిధులకి, బీజేపీకి. ఈ వచ్చే స్పీకర్ల ముందు, మైకుల ముందు, డిబేట్ల ముందు మీరు వైసీపీ పోటీ చేసే వాళ్ళు చంద్రబాబు నాయుడు పొందలేదు అంటారు. ముందు మీరు ఏం చేశారు, మీరు తప్పులు చేసుకోండి సార్. మీ లక్ష్మణరావు గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, ఆ రోజు సెపరేషన్ యాక్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, వైసీపీ పాత్ర ఏంటి, ఆ తర్వాత 2019-24 వైసీపీ చేసిన పాత్ర ఏంటి? మీ తప్పులు సరిదిద్దుకొని రండి, చంద్రబాబు నాయుడు గారు నిలబెడదాం, అలాగే మనమంతా కలిపి మోడీ గారు నిలబెడదాం. వాళ్ళు ఇచ్చిన పార్లమెంట్ సాధించిన ఆర్థిక ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి, అంతే తప్ప ప్రత్యేకవాదం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అనేది తప్పు. ప్రత్యేకవాదం ఉండడం వల్ల ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ తో పాటు ప్రత్యేకవాదం ఉండడం వల్ల ఏంటంటే కొన్ని బెనిఫిట్ ఎక్సైజ్ డ్యూటీస్ లో కస్టమ్స్, జిఎస్టీలో వాటిలో బెనిఫిట్స్ ఉండడం వల్ల, అలాగే కొంత ఇన్కమ్ ట్యాక్స్ లో బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల కొన్ని మోర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తాయి, తద్వారా రెవెన్యూ జనరేట్ అవుతాయి. అప్పుల తర్వాత ఈ గ్రాంటింగ్ నీడ్స్ లో కూడా ఒక్క నిమిషం సార్ చెప్పండి.
గ్రాంటింగ్ ఎయిడ్స్ లో కూడా సపోజ్ ప్రత్యేక హోదా లేకపోతే 70% స్టేట్ పెట్టుకోవాలి, 30% సెంటర్ ఇస్తారు. అదే ప్రత్యేక హోదా ఉంటే 90% స్టేట్ ఇస్తుంది, 10% స్టేట్ పెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ లేదు, రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదు, ఒక ఇండస్ట్రీస్ లేవు, ఒక రెవెన్యూ లేదు, అప్పులు ఊపులు కూలిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాంటిది ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ తీరికలేదు. తర్వాత నితీష్ కుమార్ గారు కూడా ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ అన్నారు, కానీ ప్రత్యేక హోదా అనలేదు సార్. ఆయన అడిగినా అడగకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వస్తుందంటారా? జరిగిపోయినాయని వదిలేయండి. ఇప్పుడు వైసీపీ ఏమంటుందా, లేదంటే టీడీపీ ఏమంటుందా, జనసేన ఏమంటుందా, కాదు నితీష్ గారు ఏమంటున్నారా, కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిత్తశుద్ధితో కన్నా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రయత్నిస్తే ప్రత్యేక హోదా వస్తుందా? సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తే జగన్మోహన్ గారు బయట ఉండి మేము మంత్రులు కొడతాం, డాన్స్ ఆడతామని కాదండి, అందరూ కలిసి పనిచేయాలి. అంటే ప్రభుత్వంలో వీడే ఉన్నారు కదా సార్, మనందరూ కలిసి పోటీ చేస్తారు. ఎగతాళి చేశారు 2 రోజులు. కాదు సార్ సత్యం గారు ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పవర్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అన్నారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ లేదు, జరిగిపోయింది వదిలేసేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవర్ ఉంది, మంచి పేరు కూడా ఉంది, ఇప్పుడు వస్తుందా తేగలరా చిత్తశుద్ధి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సెంటర్ లో ఉన్న పవర్ 2 ఎంపీలు అండి. జగన్మోహన్ రెడ్డి గారికి సెంటర్ లో ఉన్న పవర్ 4 ఎంపీలు, ఇది 5-6 7 రాజ్యసభ సభ్యులు. పవన్ కళ్యాణ్ కంటే సెంటర్ లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ఎక్కువ ఉంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడకుండా, వైసీపీ వాళ్ళు నాటకాలు ఆడకుండా, అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా కొంత నాటకాలు ఆడకుండా పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి అందరూ కలిసి ఏది ప్రాధాన్యపడండి. మన తగువ చిన్న రాష్ట్రం, ఒక రాష్ట్రం ఇదికోటి వేసిన చిన్న రాష్ట్రానికి బార్గెనింగ్ పవర్ ఉండదు సార్. సో ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్ని రాజకీయ పార్టీలు ముందుకెళ్తే ప్రత్యేక హోదా వస్తుందంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా వస్తారు సార్. వాళ్ళు వాదా ఇస్తారు, ఇంకో పేరు పెడతారే కాదు. ఒక ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వనండి. ఆంధ్రప్రదేశ్ లో 5 years 10 years ఇగో ఇక్కడ పెడితే జిఎస్టీ తగ్గిస్తాం, లేదా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం. అటువంటి బెనిఫిట్స్ ఇస్తే రేపు పొద్దున 10 కంపెనీలు వస్తే ఇంటర్నేషనల్